ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మనూరు సత్యనారాయణ గారు నా సహస్ర మాస జీవిత యాత్రా చరిత్ర 42వ భాగం 22/6/20. రెండేళ్లలో తర్వాత పంట సీమలకు చక్కటి ప్రగతి ఎలా వచ్చిందో వివరిస్తాం. అంతవరకు గ్రామస్తుల పూర్వ కార్యక్రమ సమయాల్లో ప్రసారమవుతున్న పంటసీమ జనవరి 1968 సాయంత్రం 7:15 నుంచి 7:45 వరకు ఉంచడానికి అధికారులు నిర్ణయం. మా కృషికి ఇదొక గుర్తు. వ్యవసాయకాత్మకంగా నాటికలు, సంగీత రూపాలు అక్టోబర్లో నవంబర్లో వచ్చిన పండగలకు ప్రత్యేకంగా వ్రాయించి ప్రసారం చేసి తుమ్మలపల్లి సత్యనారాయణ మూర్తి గారి మూషిక వాహన, డాక్టర్ నండూరి రామకృష్ణమాచారి గారి క్షీరాన్నం, నేను వ్రాసిన శ్రీరామ రక్ష వంటి రూపకాలు ప్రజల మన్ననపై పైడిపాటి సుబ్బరామ శాస్త్రి గారి క్షేత్ర విజయం, గాంధీ జయంతికి ప్రత్యేక పైడిపాటి సుబ్బరామయ్య గారు ఇక్కడే మాకు సాయిపురం నివాసే. నా రెండవ కొడుకు రామకృష్ణ వ్రాసిన కాలచక్రం అనే నాటిక ఒక ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం చేసి దానికి 45 రూపాయల పారితోషికం ఇచ్చారు. నా తోడల్లుడు నేమాని సంగమేశ్వర శాస్త్రి రావు ఖుర్దా రోడ్ రాసిన స్ప్రింగ్ 100 అనే గంట నాటకం సప్తాహంలో ప్రసారమై. అయితే ఒక విషయం నా బంధువుల సొంత సామర్థ్యం కాక నా పలుకుబడి వారిలో ఏం లేదు. రానీయకుండా కూడా రాలేదు. రేడియోలో పాల్గొనాలనే కోరిక వాళ్ళకు కలిగింది. అది బాగా రాశారు, క్లిక్. 4 మూలల నుండి మా కార్యక్రమాలు మన్ననలు వస్తున్నా నాపై బాణాలు వేసే వ్యక్తులు లేకపోవడం లోకోభిన్న రుచి అన్నారు. అలాగే మరొక విషయం, మా పొలం పనులు కార్యక్రమానికి ముందుగా వచ్చే సంకేత గీతం సిగ్నేచర్ ట్యూన్ అన్నం బహుకర్వేత అనే ఉపనిషత్తు వ్యాఖ్య భావాన్ని నేను పలుకుతూ ఉంటే వీణపై మా నిలయ విద్వాంసులు రామవరపు సుబ్బారావు గారు వినిపించేవారు. ఈ రామవరపు సుబ్బారావు గారే తర్వాత హైదరాబాదులో వెళ్ళి గొప్ప వైదికుడిగా పేరు చెంది మా మేనకోడ గణపవరపు పద్మాకి ఆయన వీణ నేర్పారు బాగా. అందులో ఉదాత్త అనుదాత్త స్వరాలు పడుకలోటో దోషం వాళ్ళింటికి కూడా వెళ్ళాం, మమ్మల్ని తీసుకెళ్ళాం. అది వేద పఠనమైంది కనుక ఆ తప్పులు సవరించాలి అంటూ ఒకరు 1869లో రాసి వారి పేరు జ్ఞాపకం లేదు. ఆ సమయంలో శృంగేరి పీఠాధిపతి విజయవాడకు రావడం జరిగింది. ఈ అవకాశం తీసుకొని నా సంకేతాన్ని టేప్ పట్టుకొని ఆ టేప్ రికార్డుపై వేసి వారు విని ఏ దోషం లేదు, చక్కగా ఉంది అని సర్టిఫై చేసి నా తర్వాత ప్రసార విధానాల్లో మార్పులు 1970లో నేను ఆకాశవాణి వదిలాక ఆ సంగీతాన్నే మార్చి మరొక జానపద గేయం ఉంచి దానికే అది ఒక్కటే కాదు, వ్యవసాయ దర్పణం, సీతం భట్టు పర్యటనలు తప్పుకున్నాయి. కర్షక సదస్సులోని విధానం కూడా మారింది. మార్పు దేనికైనా మంచిదే. నేనన్నట్లుగా నా పద్ధతి వాడికి బహుసంఖ్యాకులు పని ఆరంభించారు. నా కార్యక్రమాల్లో వ్యవసాయ శాస్త్రానికి తోడుగా పాట కచేరీ, సహకార వాద్యాలు మాది కొంత సాహిత్యం, సంగీతం వస్తూ ఉంటుంది. అది నా బాట్. ఆ ప్రకారం నడిపించడంలో నా తర్వాత వాళ్ళకు కష్టంగా ఉన్న, అయిష్టంగా ఉన్న నా పద్ధతి తప్పుకుంటూ అది సహజ పరిణామమే. నేను ప్రారంభించే ప్రధాన భూమికలు
మాత్రం 30 ఏళ్ళైనా మార్పు రా. పంటసీమ విభాగాన్ని ప్రారంభించిన నాకు ఏ ఒరబడిలే. స్వయంగా ఆలోచించి రూపకల్పన చేసి నిర్వహణలో అనుభవం సవరణ చేసి ఒక స్థిర రూపం కలిగి కోరుకుంటున్న నా కుటుంబ పరిస్థితులలో మంచి రోజులు వచ్చి కుమార్తె చిన్న కుమారుడు వాళ్ళ తరగతుల పరీక్ష పాస్ అయ్యారు. నా రెండవ కొడుకు రామకృష్ణ ఇంజనీరింగ్ చదువుని కాకినాడకి మార్చడంలో మిగిలిపోయిన 2 సంవత్సరాల చదువు కాకినాడలో పూర్తి చేయి 1968లో పరీక్షకు అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడు. ఇంకొక సంతోషవార్త, మూడవ కొడుకు రాజు బెల్లంపల్లిలో బొగ్గు గనుల నిర్వహణ శిక్షణ ముగించుకొని ఇంటికి వచ్చి ఉద్యోగానికి కానీ పైసలు ఎంఎస్సీ కానీ ప్రయత్నించి వస్తానని హైదరాబాద్ 22/6/67న వెళ్ళారు. తేదీన వెళ్ళి దరఖాస్తు పెట్టి వచ్చి 27/6/67 బెనారస్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి టెలిగ్రామ్ ఎంఎస్సీలో సీట్ ఇచ్చామని, వెంటనే ₹250 స్టైఫండ్ 2 ఏళ్ళు ఇస్తామని, వెంటనే ఆమోదం తెలపమని శుభవార్త. అది కావాల్సిందే. వెంటనే ఆమోదాన్ని తెలియజేశారు. కొద్ది రోజుల్లో రానున్న వినాయక చవితి ఇంట్లో చేసుకొని 16/9/67 బెనారస్ బయలుదేరి. నా ఉద్యోగం 2 ఏళ్ల భోజనంగా చివరికి మిగిలేది అభోజనం కాకుంటే చాలు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నా జీత విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూనే. దాని ఫలితంగా నాకు సరిగ్గా నెల జీతం లేదు. వచ్చేటప్పుడు మాత్రం కొన్ని నెలలకు కలిపి కొత్త మొత్తమే వస్తాను. అయినా నేను బాధపడి వాళ్ళకి వచ్చే స్టైఫండ్లు మిగుల్చుకొని అమెరికాలో బెనారసులో కుమారుడిద్దరు ఒక్కొక్కసారి ₹300-400 పంపుతూ వచ్చి, అది వారి సద్బుద్ధి. నేను 3/6/26 నాకు 55 ఏళ్ళ నిండగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం నుండి విరమింపచేశారు. నాటి నుండి నా జీతభత్యాలు పూచే కేంద్ర ప్రభుత్వాలు. కానీ నా ఉద్యోగం ఏ దెబ్బ తగలకుండా ఢిల్లీ కార్యాలయంలో మా అధికారి శేర్సింగ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ రక్షకుడుగా చివరికి కేంద్ర ప్రభుత్వంలో 58వ సంవత్సరం వయసు వరకు నిర్వాహకుడిగా ఉంచుతూ ఉత్తర్వులు వచ్చాయి. కానీ జీతమంతా క్రమంగా అన్నీ సర్దుకున్నాయి. ఇంతట్లో అప్పట్లో నేనుండకపోతే పంటసీమలు పడుకుంటాయని అతడి ఎరుగులు కనుక పరోక్షంగా నాకు ఆపద్బాంధవుడయ్యాడు. నా అన్నకు చిన్న కుమారుడు కూడా కళా సాహిత్య రంగాల్లో ప్రవేశించి జయవాడ తిరుమల తిరుపతి సమాచార కేంద్ర నిర్వహించిన ఒక చిన్నారుల పోటీలో పాల్గొని వెంకటేశ్వర సుప్రభాతం చిన్న రాగవరుస పూర్తిగా తప్పులు లేకుండా చదివి వారి బహుమతి పొందారు. అందులో మావాడు పోటీలో పాల్గొని మొదటి బహుమతి బంగారు పథకం. అలాగే గాంధీ జయంతి విజయవాడ గాంధీ పర్వతంపై ఉన్న సేవా సదనం నిర్వహించారు. వ్యాస రచన పోటీలో 2వ బహుమతి సంపాది. నా చిన్నవాడు క్రమంగా దుఃఖం బదలి మన త్రోవలో అంటే దారిలో పడ్డాడన్నాడు. కొన్ని చారిత్రక సంఘటనలు నా సమకాలీన దేశ చరిత్రలోని కొన్ని చెప్పడంలో కొంత ప్రయోజనం ఉన్నా లేకపోయినా వాటిని ఉదహరిస్తున్నా. 10/12/65 నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణానికి మన దేశ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పునాది వేస్తే ఆనాటికి 12 సంవత్సరాల తరువాత 14/6/67 ప్రధాని ఇందిరాగాంధీ సాగరానికి కుడి ఎడమ కాల్వలలో నీరు వదిలి కేంద్ర ప్రభుత్వంలో నేను 1955-60 మధ్య పంచవర్ష ప్రణాళిక ప్రచార సంస్థకు ఒక కేంద్రాధికారి
పనిచేస్తున్న రోజులు. అప్పటి నైజాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఊర్గుల రామకృష్ణారావు గారు నా హితాభిలాష్. పాపం అతడు 16/9/67 మరణించి. బుచ్చిబాబు, ఎస్పి శివరాజు వెంకట సుబ్బారావు అంటే ఆయన ఆకాశవాణిలో ప్రధాన కార్యకర్త, సాహితీవేత్త, కథా రచయిత. శివరాజు సుబ్బలక్ష్మి ఆయన భార్య. 39/67 బుచ్చిబాబు ఆ రంగంలో ఒక యుగ పురుషుడు. మనం ఆయన్ని లైవ్ చేశాం. నేడు పంచవర్ష ప్రణాళిక ప్రచార అధికారిగా ఉన్న రోజులు తన నాటకాల ప్రదర్శన ద్వారా ప్రణాళిక ఉద్దేశాన్ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళటాన్ని నాకు సహకరించి స్వరభి నాట్య కళా మండలి మేటి నడ్డు అవేటి సాగేశ్వరరావు పూర్ణిమ నటీమటి మరదు 16/26/9/67 కన్ను మూశారు. స్వరభి గురించి కూడా మనం లైవ్ చేశాం. ఇక్కడ ఈ స్వరభి నాటక సంఘాల గురించి ఒక మాట చెప్పాలి. స్వరభి నాటక ప్రదర్శన 2-3 దశాతరాల నుండి కుటుంబాలు స్త్రీలు పిల్లలతో ఒక్కొక్క ఊరికి పోయి ఒక బహిరంగ స్థలాన్ని ఎన్నుకొని అక్కడ వారి ఒక నాటకశాలను తాత్కాలికంగా నిర్మాణం చేసుకొని నాటకంలో వాళ్ళే అన్ని పాత్రలు పోషిస్తూ అద్భుతంగా సేంద్రియులు సృష్టిస్తూ వైరు వరకు చేస్తూ నాటకాన్ని చాలా గొప్పగా అన్నీ పాడుతూ అందరి నటులకి అన్ని పాత్రలు వచ్చినట్టు కంఠదావు. వాడు ఏ పాత్ర ఎప్పుడు కావాలని అప్పుడు ప్రదర్శన. ఒకసారి నేను 10-12 వయసులో ఉన్నప్పుడు మా కాలేజీ దగ్గర పల్లాకి మీడిలో స్వరభి కంపెనీ వాళ్ళ నాటకాలు స్కూలు విడిచిపెట్టగానే ఆ సాయంత్రం ఇంకా నటీనటులు నాటకశాలలో విశ్రాంతి తీసుకుంటూ కొందరు కూని రాగాలు వారి నాటక పద్యాలు చదువుకుంటూ వారి రంగస్థలంలో కూడా వారి ఉండేది కనుక దాని మీదకెక్కి అది పక్కన పడి ఉన్న దుస్తులు, కుర్చీలు వగైరా చూస్తూ వివరాలు అక్కడున్న వారిని అడుగుతూ ఉండేవి. ఒకనాడు వాళ్ళ కుశలవ నాటకాన్ని చూడటానికి కంపెనీ యజమానులు గారు పాపాబాయ్ రాత్రి 9:30కు నాటక ప్రారంభం. 9 గంటలకే నేను మరికొందరితో టిక్కెట్టు కొని లోపలికి వెళ్ళి కూర్చొని అటు ఇటు పాపాబాయి తిరుగుతూనే ఉంది. ఆమె కూడా నాటకంలో ఏదో వేషం, అయితే ఆమె కోడలు అనుకుంటా సీత వేషం వేస్తూ ఆమె నిండు చూడాలి. వెంటనే రంగంలోకి ఆమెను తీసుకురావచ్చు. వచ్చే సమాజంలో ముని వాటికెళ్ళకి లక్ష్మణుడు వదిలిపెట్టి అయ్యో నేనే అపరాధం చేశానని నా భర్త నన్నింతటి శిక్షకు గురి చేశాడు. లక్ష్మణ చూడు నిండు చూడాలి నేను అంటూ ఆ పైట కొద్దిగా సవరించిన చూడలే కళ్ళు మూసుకొని దుఃఖించిన లక్ష్మణుడు 2 అడుగుల దూరం నడి చదివిన పద్యం నా చిన్నతనంలో నాకెంతో బాధని. ఆ తర్వాత వాల్మీకి రావడం, ఆశ్రమానికి తీసుకెళ్ళడం, వాడు సపర్యలు చెయ్యటం, వెళ్ళి ఏమిటో మా చూసి వస్తా అంటూ నిష్క్రమించాడు సీతాదేవి. 2 పిల్లలు కవల సీత వేషంలో రంగస్థలాలు మొదట నిండు చూలాలిగా ఎదురైన సీతకు పురుడు వచ్చి కవలలు జన్మించిన ఆ పాత్ర ఇంకొకరు ధరించి నటించండి అంటూ పాపాయమ్మ గారు ముందుకు వచ్చి ప్రకటించడం అందరూ తప్పట్టుగా ఆ అవేటి నాగేశ్వరరావు గారు కల్పించుకొని రంగస్థల అలంకారం ప్రత్యేకమైనది. హనుమంతుడు సముద్రాన్ని దాటిన సీతాదేవి ఎదురు తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం, రావణుడి కొలువులు పోకతో ఎన్నో చుట్టి రావణాసురుడి కంటే ఎత్తు మీద కూర్చున్న ఈ వైర్వర్కంతా నాగేశ్వరరావు గారి అన్నగారు రామయ్య, ఆయన భార్యే పూర్ణిమ ముత్యాల ముగ్గులో ఉంటుంది. తర్వాత అందార రాముళ్ళు పడవ మీద ఒక ముసలి వేషంతో అదే నాగభూషణం తల్లిగారు ప్రఖ్యాత రంగస్థల ఆ సమాజమే. నేను పంచవర్ష ప్రణాళిక ప్రచార శాఖలో అధికారిగా మా ఊరు నాటకాలు నాగేశ్వరరావు గారి రంగస్థల నిర్మాణం ఇంకొక ప్రత్యేకత. ఒక రంగస్థలాన్ని 3 రెట్లు వెడల్పు ఖాళీ స్థలాన్ని ఉంచి దానిపై
తేలికపాటి ఇనుప కమ్ములు వాటిపై కర్ర రెక్కలతో చేసిన రంగభూమి, దానికి అడుగున కమ్ములపై చిన్న ఇనుప చక్రాలు అమర్చేవ, బల్లలపై 2 రంగస్థలాలు ఉండేవన్నమాట. నాటక ప్రదర్శనకు తన సర్వస్వం అంకితం చేసి నాటక కళను నిర్ధరించిన కళామూర్తి నాగేశ్వరరావు అవేతి. ఇతని మరణం పట్ల నేను ఎంతో 1967 డిసెంబర్ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు. హిందీ వ్యతిరేక ఉద్యమం ఎటు చూసినా అలజడి. ఉత్తర బెనారస్లో కూడా ఉద్యమం తీవ్రంగా ఉంది. భయపడి అక్కడికి టీఎంసీకి వెళ్ళిన నా 3వ కొడుకు రాజు హఠాత్తుగా విజయవాడ. కాకినాడలో కూడా అల్లలు. అక్కడ చదువుకుంటే 2వ కొడుకు రామం కాలేజీలు మూసేశారు. ఇంటికి ఇంకొక సాహచర్య ఏమిటంటే తమిళనాడు ప్రభుత్వం 1968 పాఠశాలలో హిందీ భాష బోధన ఉండదు అని శాసనం. పంటసీమలలో కొత్త కార్యక్రమాలు 1968 సంవత్సరంలో ఏం జరిగిందో రేపు